ఓవైసీ కళ్లలో ఆనందం కోసమే బాన్స్వాడలో హిందువులను జైల్లో వేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. బాన్స్వాడలో పర్యటించిన ఆయన బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. హిందూ దేవాలయాలపై దాడులు చేస్తూ అమాయకులను వేధిస్తున్నారా అని ప్రశ్నించారు. హిందువులంతా ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. బీజేపీ కార్యకర్తల ఓపికను చేతగానితనంగా భావిస్తే గుణపాఠం తప్పదని హెచ్చరించారు బండి సంజయ్. ఇలా రాష్ట్రముకి ఇలా తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి లేడు, తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడు. ఈ రెండు ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఆయనకు సరైన సమాచారం వస్తుందా? వచ్చిన ముఖ్యమంత్రి గారు ఈ పేదలను ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆలోచిస్తుండ. ద్వంద్వ విధానాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఎంఐఎం పార్టీ మెప్పు పొందడానికి మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ సహకారంతో మేము గెలిచినాము అని చెప్పి ఒక అహంకారము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వచ్చింది. ఇవాళ ఏమైంది? లాస్ట్కు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్వే వేయించుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సర్వే వేయించుకుంటే ఏమైంది? భాగ్యనగర్ మొత్తం కూడా జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ ఎంఐఎం పార్టీ ఇద్దరు కలిసి ఉన్న విధానాన్ని ప్రజలు సహిస్తలేరు, దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మొత్తం బీజేపీకి అనుకూలమైన వాతావరణం గ్రహించిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టేదారు రెడీగా పెట్టడిగా. మళ్ళీ ఏం చేసిన వల్ల డిప్యూటీ అసెంబ్లీ లెక్క ఇక మళ్ళీ ఏం చేస్తాడు? ఏం చేయాలంటే అక్బరుద్దీన్ వస్తే స్టేట్మెంట్ ఇప్పిస్తారు, తిట్టుకుంటారు, వాళ్ళు తిట్టుకుంటారు. ఎక్కువ నటించడం నటనలో జీవించడం. అది బాన్సువాడలో జరిగిందేంది? ఎవరు ప్లేస్కి వచ్చారు, ఎవరి మీద దాడి చేశారు, దాన్ని దృష్టిలో పెట్టుకుని వాస్తవాలను గ్రహించి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీస్ యంత్రాంగము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, ఎవడు నేరాన్ని పాల్పడ్డాడు, ఎవడు దాడులో ప్రేరేపించుడు, ఎవడు దీని కారకులో వాళ్ళను పక్కబెట్టి వాళ్ళను సంతృప్తి పరచడానికి ఇలా హిందువులను ఎక్కువ సంఖ్యలో అరెస్ట్ చేసి ఓవైసీ కళ్ళలో ఆనందం చూడడానికి